నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో పాటు మంచి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. చింతా రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా సార్? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. నాగార్జున గారి కన్వెన్షన్ కూడా విరుద్ధంగా ఉంది, చెరువు FTL రేంజ్లో ఉందని చెప్పేసి కూల్చేయడం జరిగింది. దీనిలో CBN గారి హస్తం ఉంది అంటారు. తెలంగాణలో ఈ వర్షాకాలం ఎస్పెషల్లీ నాలాలు ఆక్యుపై చేసి, చెరువులు ఆక్యుపై చేసేసి, హుస్సేన్ సాగర్ కూడా చాలా వరకు ఆక్యుపై చేస్తారు. సో అవన్నీ తగ్గిపోతున్నాయి. అవన్నీ తగ్గిపోతే మనకి పర్యావరణం దెబ్బతింటమే కాకుండా వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. సో వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి హైడ్రా ప్రాజెక్ట్ ఉద్దేశం అని మాత్రం 100% అప్రిషియేట్ చేయాల్సిన ఉద్దేశం. అయితే ఈ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా, కొందరికే వర్తిస్తుందా అనేది చూడాలి మనం. సో రేవంత్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి ప్రెషర్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఆయన ప్రభుత్వము, ఆయనకున్న సలహాదారులు, ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్, ఆయనకుండే ఆలోచనలు వాళ్ళు ఉంటాయి. మరి కోర్టు గతంలో గచ్చిపోలి దగ్గర చంద్రబాబు నాయుడు గారు 2003లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు IMG సంస్థకి 850 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో మటుకు ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు, సంస్థ పెట్టలేదు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. మీరు భూములు తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని చెప్పేసి అడిగింది కోర్టు. మరి దాని జోలికి ఇంతవరకు ఎందుకు పోలేదు? తీసుకోవాలి. ఎప్పుడైతే AMG సంస్థ అక్కడ పెట్టలేదో ఆటోమేటిక్గా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అదే చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు కేవలం కొంతమంది మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే తన పార్టీలో ఎవరైనా ఉన్నా కానీ తన పార్టీ వాళ్ళని కూడా అందరినీ సమానంగా, చట్టం అందరికీ సమానంగా వర్తింపజేస్తున్నారా అనేది మొత్తం మనకి ప్రాసెస్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మొత్తం ఒక 5-6 నెలలు అయిపోయిన తర్వాత రివ్యూ చేస్తే కాంగ్రెస్ ఇంత ఫాస్ట్ గా నాగార్జున దగ్గర గారికి రావడానికి కారణం ఇప్పుడే స్టార్ట్ చేశారు. దాన్ని మరి చాలా మరి కోర్టు ఆర్డర్ ఇచ్చి 4 నెలలు అయిపోయింది. కోర్టు ఆర్డర్ ఇచ్చి 4 నెలలు అయిపోయింది. రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, రామోజీ ఫిలిం సిటీ కూడా కనుక ఆక్యుపై చేస్తే స్పేర్ చేయకూడదు. ఇప్పుడు మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ జామిస్మన్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కింద వన్ సైడ్ మొత్తం ఆక్యుపై చేశారు. ఈ ఆర్ట్స్ కాలేజ్కి జామిస్మన్యాకి మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ ఎమ్మటే మొత్తం గుడిసెలు వేసేసుకున్నారు. అటువంటి కూడా ఎంకరేజ్మెంట్స్ కూడా తొలగించాలి. మంచి బ్రహ్మాండమైన రోడ్డు కింద సగం ఆక్యుపై చేశారు, సగమే రోడ్డు ఉంది ఇప్పుడు. సో అటువంటి కూడా మరి హైడ్రా టేకప్ చేయాలి. కేవలం చెరువులు, కుంటల ఆక్యుపేషన్ కాకుండా ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఎక్కడున్నా కానీ దాటిని తొలగించే దిశగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. సో అది కేవలం కొన్ని పార్టీ, ఇప్పుడు రేపు ఇవాళ నాగార్జున గారు చేశారంటున్నారు కదా, రేపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెందిన ఏదైనా ధ్వంసం చేశారనుకోండి, అప్పుడు ఈ మాట అనడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అనడానికి లేదు, రేవంత్ రెడ్డి గారిని అనడానికి లేదు. కాంగ్రెస్ నాయకుల ఆస్తులు కూడా మేము ధ్వంసం చేస్తున్నాం అన్నప్పుడు ఇంకా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్స్ అండి.